ఆషాఢమాసం పౌర్ణిమని గురు పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఇది శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క జయంతి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అంటే వశిష్ఠుని యొక్క మునిమనుమడు, శక్తిమునికి కుమారుడు పరాశర మహర్షి మత్స్యగంధి అయినటువంటి సత్యవతిలకు పుట్టిన కుమారుడు వ్యాసుడు. సుఖమహర్షికి తన తండ్రి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెప్పబడుతోంది. అంటే వ్యాసుడే విష్ణుమూర్తి, విష్ణుమూర్తే వ్యాసుడుగా. పరాశర సత్యవతిలకు యమునా ద్వీపంలో జన్మించినటువంటి మహానుభావుడు. అందుకే అతని ఇంకో పేరు కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు, ఇలా అనేక పేర్లు అతనికి ఉన్నాయి. పుట్టుకతోనే దండకమండలాలు ధరించి 16 ఏళ్ల కుమారునిగా ప్రత్యక్షమై తల్లి అనుమతితో తపోవనాలకు పయనమయ్యాడు. పూర్వం ఒకానొక సమయంలో భరద్వాజ మహర్షి వేదాధ్యయనం చేయదలిచి బ్రహ్మ కొరకు తపస్సు చేశాడు. బ్రహ్మ సాక్షాత్కరించి, వేదం పూర్తిగా అధ్యయనం చేయటం నాకే సాధ్యం కాలేదు, నీకు వేదరాశిని చూపుతాను చూడు అని కోటి సూర్యకాంతులతో వెలిగిపోతున్న మేరు పర్వత సమానమైన వేదరాశిని చూపించాడు. అది చూచి విస్మయం చెందినటువంటి భరద్వాజ మహర్షి, విధాత నాకు అవసరమైనటువంటి వేదాన్ని అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ బ్రహ్మ ఆ మేరు పర్వత రాశి అయినటువంటి వేదరాశి నుంచి ఒక పిడికెడు మాత్రమే భరద్వాజునికి అనుగ్రహించి అంతర్ధానమైపోయాడు. అది సాధించడమే భరద్వాజ మహర్షికి 4 కల్పాలైనా పూర్తి కాలేదు. ఆ సమయంలో స్వయంగా నారాయణుడే బాదరాయణునిగా అంటే వ్యాసునిగా అవతరించి భరద్వాజ సమర్పితమైనటువంటి వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. అవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలుగా విభజించి తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే మహర్షులకు తెలియచేశాడు. ఈ విధంగా అతను లోకానికి ప్రథమ గురువైనాడు. అందుకే ఆషాఢశుద్ధ పౌర్ణమి వ్యాస జయంతి గురు పూర్ణిమగా పరిగణించబడుతోంది. మన లోకానికి పంచమ వేదంగా భారతాన్ని అందించినటువంటి మహర్షి వేదవ్యాసుడే. అష్టాదశ పురాణాలను రచించినటువంటి మహానుభావుడు. ఈ మహాభారతం సంస్కృతంలో రచింపబడింది. ఇందులో అణువణువున వ్యాసుని యొక్క విశిష్టత గోచరిస్తుంది. కురువంశాన్ని రక్షించటం, సత్యవతి కోడళ్లకు పుత్రప్రాప్తిని కలిగించటం, గాంధారి గర్భాన్ని సంరక్షించి సంతానాన్ని ప్రాప్తింపచేయటం, భారత యుద్ధం జరిగే ముందు కూడా ధృతరాష్ట్రునికి హితబోధ చేయటం, మహాభారత గ్రంథం ద్వారా నభూతో నభవిష్యతి అనేలాంటి హితబోధనలు కానీ, నీతి సూత్రాలు కానీ, పాత్రల రూపకల్పనలు కానీ, రాజనీతి చతురతలు కానీ ఒకటేమిటి అనేక విధానాలైనటువంటి అనేక బోధనలు లోకానికి అందించాడు. అవి ఇప్పటికీ కూడా లోకంలో అనుసరణీయమైనవేనే చెప్పాలి. అందుకే గురుస్థానంలో వేదవ్యాసుడు ప్రథమ గురువైనాడు. అందుకే గురుని యొక్క విశిష్టత చెప్పడంలో ఇక్కడ ఒక శ్లోకాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అజ్ఞానాంధస్య తిమిరస్య జ్ఞానాంజలి శలాకయ చక్షురున్మీలితం ఏవ తస్మై శ్రీ గురవే నమః. అంటే అజ్ఞానమనే చీకటితో మూసుకుపోయినటువంటి కన్నులు కలవానికి జ్ఞానమనే అంజనము లేక లేపనము పూయుటచే సరి అయినటువంటి ప్రకాశవంతమైనటువంటి మార్గం దిశగా నడిపేటటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇది ఈ గురు పూర్ణిమ యొక్క వ్యాస పూర్ణిమ యొక్క విశిష్టత. స్వస్తి.